ఇమాంపేట గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 10 సంవత్సరాల తర్వాత కలుసుకున్న గురుకుల పాఠశాల విద్యార్థులు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం ఇమాంపేట గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 10 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు గురుకుల స్కూల్ మహిళలు. వారి ఉపాధ్యాయులు చదువు చెప్పటం వలన ఉన్నత స్థాయిలో ఉన్నామని వారిని సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ఇలా మమ్మల్ని గుర్తుంచుకొని మీరు చూపించిన ప్రేమ అనురాగాలు ఎప్పటికీ మర్చిపోలేము. ఆ రోజుల్లో మీరు చేసిన అల్లరి ఇప్పటికీ మాకు గుర్తొస్తుంది అన్నారు. ఉన్నత స్థాయిలో చేరుకోవాలని ఆశీర్వదించారు. అనంతరం నృత్యాలతోటి ఎంతో సంతోషంగా గడిపారు. 2008 నుంచి స్టార్ట్ అయినా అంటే రెసిడెన్షియల్ ప్యాటర్న్లో అమ్మాయిలకు కలిసి ఇట్లా ఉండడం అనేది మీ బ్యాచ్ ఫస్ట్ 16లో తెలిసి అంతకుముందు చేశాను, కానీ ఓన్లీ నాన్ రెసిడెన్షియల్ ప్యాటర్న్. కాకపోతే జాయిన్ అయినప్పుడు కూడా కొంచెం కడల్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి. పిల్లలు కొంతమంది అడ్జస్ట్ అవుతారు, అవ్వలేదు. నేను కూడా నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 90% అందరినీ సాటిస్ఫై చేయగలిగిన, కానీ ఒక 10 మెంబర్స్ చేయలేకపోయాను. అంటే అది ఎందుకు అట్లా అయింది అంటే మేబీ నా హార్ట్నెస్ అవ్వచ్చు, లేకపోతే నా ఏమంటారు కోపం కావచ్చు. అంటే నాకు ఎట్లంటే షార్ట్ టెంపర్ ఎక్కువ బాగా. ఏ విషయంలో అంటే ఏ విషయంలోనైనా మనల్ని ఒకరు ఎవరైనా ఎక్కి చూపించారంటే మాకు అసలు అంటే వేరే టీచర్స్ మన పైన చెప్పడం, మీ పిల్లలు ఇట్లా చేసారు, మీ పిల్లలు అట్లా చేసారు అంటే నాకు కోపం వస్తుంది బాగా. అంటే ఒకరు మనకు చెప్పే పొజిషన్లో ఉండొద్దు అనేది నా ఉద్దేశం, నా ఇంటెన్షన్. కానీ ఆ ఇష్యూకి రీజన్ మీరే అయ్యారంటే నాకు కోపం ఆగదు. ఆ కోపంలో నేను ఎంత తిట్టినో ఏం చేసినో మళ్ళీ తర్వాత మిమ్మల్ని తిట్టినాక ఫస్ట్ బాధపడేది నేనే. ఇంట్లో ఖచ్చితంగా ఈరోజు మిమ్మల్ని ఏమన్నా అన్నా కూడా నేను ఇంట్లో వెళ్ళి షేర్ చేస్తాను, మమ్మీకి కానీ చెల్లె వాళ్ళకి. వాళ్ళు కూడా అంటారు, పిల్లలు అంటే అక్కడనే ఉంటారు, నువ్వు అట్లా లేదు అట్లా ఎందుకు ఉంటారు, వాళ్ళు ఎందుకు ఉండాలి, వాళ్ళకి నేర్చుకోవాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు నేర్చుకుంటారు, తెలియాలి వాళ్ళకి అఫెక్షన్ అనేది ఏంటి అనేది. అట్లా కొంచెం ఇప్పుడు ఎట్లయిందంటే మీతో ఉన్న అఫెక్షన్ ఇంకా వేరే ఏ బ్యాచ్తో నేను మెయింటైన్ చేయలేకపోయినా. ఇప్పటికీ నేను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ బ్యాచ్, ఇయర్ బ్యాచ్ పిల్లలు అయితే అసలే లేదు. ఇక్కడ ముందు నుంచి వెళ్తున్నా చూస్తారు, ఒకళ్ళు విష్ చేయడం ఉండదు, ఒక మేడంతో మాట్లాడతాము, ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాము, ఏంటి అంతే. ఒకటే ఒక విషయంలో మన దగ్గరకు వస్తారు, ఏంటంటే సెల్ ఫోన్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళు మాత్రమే మనతో ఉంటారు. ఫోన్ ఇవ్వకపోతే ఇక మేడం అసలు ఎక్కడ కలిసినా మాట్లాడేది ఉండదు, ఏముండదు. అది ఇప్పుడు ప్రజెంట్ పిల్లల సిచ్యువేషన్. కానీ నేను ఎప్పుడైనా మీ గురించే చెప్తాను. నా పిల్లలు 2016 బ్యాచ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పిల్లలు మీ పిక్స్ పెట్టుకుంటారు కదా, చూసి నేను చెప్తా, ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, ఇట్లా. అప్పుడు ఎంత ఉండేది, వాళ్ళు ప్రేమగా మాత్రం ఉండేది. కోప్పడినా కూడా మేడం కోప్పడినా మళ్ళీ మా వెనకాలే తిరిగేది, అంతే కదా. ఒక మాట అన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చి మాతో మేడం మా మంచి కోసమే అన్నారులే అన్న ఆలోచన మీకు వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు అంతకన్నా లేదు. పగ, దేశం, అదేదో పాలలు కొట్టుకుంటారు, మేడం ఎట్లున్నది పోతా, ప్రిన్సిపల్ కాడికి పోతా, అది ఇస్తా అంతా. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోయింది, చాలా 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 డిసిప్లిన్ లేదు, ఏం లేదు. సో మీరందరూ మంచి. కాకపోతే నేను కొంతమంది స్టూడెంట్స్ మంచిగా డెడికేటెడ్గా చదివే పిల్లలు కూడా హౌస్ వైఫ్గానే సెటిల్ అయ్యేది ఒక్క బాధ ఉంది తప్ప, మీరు కూడా అట్లా ఏమి ఉండొద్దు, అర్థమైందా. మీ నాలెడ్జ్కి తగ్గట్టు మీకు మంచి టాలెంట్ ఉంది. ఏదైనా అఫ్కోర్స్ బిజినెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేయమని నేను అనట్లేదు, కానీ రెస్టింగ్ పొజిషన్లో ఉండాలి. ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మనం వర్క్ చేస్తూనే ఉండాలి. వర్క్ ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టు. ఈవెన్ దో యువర్ హస్బెండ్ ఎర్నింగ్ సో మచ్ మనీ అయినా కూడా అది నీ మనీ కాదు, అర్థమైందా. ఆస్క్ దేనికైనా ఏది కావాలన్నా ఆయన పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం నీకు లేదు. నీకు ఏది కావాలో నువ్వు తెచ్చుకోవాలి అంటే నీకు జాబ్ ఉంటే అది సాధ్యమవుతుంది, అర్థమైనా. ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఓకే, ఇంకా సంతోషమైన విషయం ఏంటంటే అందరూ హస్బెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు.
ఏ ఇష్యూస్ లేకుండా మంచిగా పిల్లలు అందరూ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు మేడం, మాకు ఏ ప్రాబ్లం లేదన్నారు. అది అలా ఉండడం గాడ్ గిఫ్ట్. అర్థమైందా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈరోజు మ్యారేజ్ అయితే ఒక 2 రోజులలో డైవర్స్ అయ్యే కేసెస్ ఉన్నాయి చాలా వరకు. ఎందుకంటే ఇట్ ఈస్ అ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ 2 పర్సన్స్ మధ్య. అట్లా లేకుండా మీరు లైఫ్లో హస్బెండ్స్తో మంచిగా ఉన్నాం మేడం, మంచిగా హ్యాపీగా ఉన్నాం అనేది మోస్ట్ హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఇంకా కొంతమంది లైఫ్లో ఒక గోల్ పెట్టుకొని చదువుతాం అంటున్నారు. వాళ్ళకి నా బెస్ట్ విషెస్. మంచిగా చదివి ఏదైనా ఒక ఉన్నత పొజిషన్ ఉన్నాకనే మ్యారేజ్ చేసుకోవాలి. అర్థమైందా? ఇంకా ఏంటంటే ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరూ హ్యాపీగా ఉండండి, పేరెంట్స్ని మర్చిపోవద్దు. ఓకే, అందరూ కూడా పర్పని శాఖ పేరెంట్స్ 2016లో ఫస్ట్ అడ్మిషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక 10 మెంబర్స్ జాయిన్ అయినాక ఈ అమ్మాయి వచ్చింది. ఎట్లా అంటే పెద్ద భాష వచ్చి కాలేజ్ హాస్టల్ వాళ్ళ డాడీ కూడా అంతే, నాకు తెలియదు. అన్ని న్యూస్ చూస్తుంది అందరు వచ్చి ఏంటి బెడ్షీట్లు చాపలు వేసుకున్నారు కదా, వేసుకొని అట్లా బెడ్షీట్లు మామూలుగా మ్యాట్ కూడా కొంతమంది వేసుకుంటే రూమ్లలో అన్నిటి పోయి వచ్చి నా దగ్గర మేడం వీళ్ళకు బెడ్ లేదు ఏం లేదు, మాది హాస్టల్ మేడం, వీళ్ళంతా అనాథ పిల్లలు మేడం, అనాథ హాస్టల్ ఇది బెడ్ లేవేది మేడం. అసలు ఆ డైలాగ్ నేను ఇంతవరకు మర్చిపోలేదు. ఎప్పుడు అందుకే పరుపరిష నా పేరు అట్లా వచ్చింది అన్నట్టు. అది తర్వాత అవునా మేడం, నేను బెడ్ లేదు వెళ్ళలేను మేడం, డాడీ బెడ్ తీసుకొచ్చి వేసుకున్న ఫస్ట్ పర్సన్ ఆమె ఆ కాలేజ్. అట్లా అమ్మాయికి ఆ పేరు ఇప్పటి వరకు ఎవ్వరు వేసుకోలేదు పరుపు. మేడం ఇక్కడ వచ్చి కూడా బెడ్ మీద పడుకుంది మేడం. స్టార్టింగ్ పాప వాళ్ళ ఫాదర్ నాతో బాగా అంటే కొంచెం మాట్లాడేది చెప్పేది మేడం, ఇంగ్లీష్ అర్థం అవ్వట్లేదట, కొంచెం చూడండి మేడం చూడండి, ఏం ప్రాబ్లం లేదు సార్, మేము చూసుకుంటాము, అమ్మాయి ఖచ్చితంగా చదువుతుంది నేర్చుకోలేదు. కానీ మనం చెప్పడం వేరు, స్వతహాగా ఆమె నేర్చుకోవడం వేరు. కానీ తేజ మంచిగా కష్టపడి నేర్చుకుని వచ్చి ఒక క్వశ్చన్ చెప్పినా దాన్ని 1కి 10 సార్లు రాసి మేడం నేర్చుకోమని కష్టపడ్డది. కాబట్టి ఈరోజు తను బీఈడి చేసి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.